మీకు జరుగుతాయంటే కేసులు పెడతారు, రిమాండ్కి పంపిస్తారు. మమ్మల్ని తిడితే మాత్రం కేసు ఫైల్ చేయరు, రిమాండ్కి పంపించారు. ఇదేం న్యాయం? ఒక్కసారి రోజా గారు, మీరు గతంలో మాట్లాడిన కొన్ని వీడియోని టీడీపీ సర్క్యులేట్ చేస్తుంది, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని చెప్పాను. ఒక వీడియో ప్లే చేస్తాను సార్. అవి కాదు వాళ్ళు. ఒక్కసారి ప్లే చేయండి. అర్థం చేసుకోండి. మంది కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఎవడో పిల్ల పిత్రేగాడు, పెద్ద పిత్రేగాడు. హెరిటేజ్ ఐస్ క్రీమ్తో నోరు నిండిపోయిందా? నీ నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నావా అని అడుగుతున్నా. పచ్చకామెరలోడికి లోకమంతా పచ్చగా ఉంటుందని సామెత ఉంది. ఆ రకం అయిపోయింది లోకేష్కి. ఎందుకంటే వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్న సంతకాలు చేస్తే వీడు సూట్ కేసులు కలెక్ట్ చేసి వాడి పెళ్ళానికి ఇస్తే అది లెక్క పెట్టేసి వాళ్ళ అమ్మకి ఇస్తే వాళ్ళ అమ్మ ఎత్తుకపోయి హెరిటేజ్లో పెడుతుంది. పిల్ల పిత్రేగాడు వార్డు మెంబర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ లోకేష్ గాడు. వీడు ప్రతి కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా ఏ విధంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడు ఎమ్మెల్యేలని, మంత్రుల్ని. అంటే వీడు న్యూస్లో ఉండటం కోసం రోజా గారు, కొన్ని వీడియోస్ మాత్రమే ప్లే చేశాను. వీటి గురించి మాట్లాడాలి ఇప్పుడు. ఇందులో మీకేమన్నా ప్లే చేసుకో, నాకు ఇబ్బంది లేదు. ఎన్నైనా ప్లే చేసుకో. ఇప్పుడు 4 ప్లే చేశారు. 4 విషయాల గురించి మాట్లాడదాం. ఓకేనా? అంటే మీరు ప్లే చేసిన దాంట్లో లాస్ట్ వచ్చి కాల్ మనీ సెక్స్ రాకెట్. ఇది గౌతమ్ సవాంగ్ గారు బయటికి తెచ్చిన ఇష్యూ. 200 సీడీలు దొరికాయని ఆయన ప్రెస్ ముందర సీడీలు చూపించారు. ఆడవాళ్ళకి వడ్డీకి డబ్బులు ఇచ్చి వాళ్ళు వడ్డీ ఇవ్వకపోతే వాళ్ళ కూతుర్లను శారీరకంగా వాడుకున్నారు. అవి వీడియోలు తీసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేశారని సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గౌతమ్ సవాంగ్ గారు బయట పెట్టిన సీడీలు. దాంట్లో టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయ్యారని వాళ్ళు ప్రూఫ్లు చూపించినవి. దాని మీద యాజ్ ఏ ఎమ్మెల్యే, యాజ్ ఏ ఏపీ ఎమ్మెల్యే, యాజ్ ఏ మహిళగా నేను ఫైట్ చేశాను. ఫైట్ చేసినప్పుడు అది మీరు చూపిస్తున్నారు కదా, అది ఆ వీడియో ఏంటంటే పీతల సుజాత గారు మధ్యలో లేచి మాట్లాడుతున్నారు. నన్ను అప్పుడు కంట్రోల్ చేయడానికి అనిత గారిని, పీతల సుజాత గారిని లేపుతారు. మనం ఏమన్నా మాట్లాడితే ఎస్సీ ఎస్టీలను ఏమన్నా అన్నామని చెప్పి మన మీద కేసు పెట్టడానికి వాళ్ళు ఒక పథకం ప్రకారం చేసేవాళ్ళు. అప్పుడు నేను పేపర్లో టైమ్స్ ఆఫ్ ఇండియాలో అనుకుంటా, ప్రకాశం జిల్లాలో చీమకుర్తిలో ఆమె మైనింగ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అక్కడున్న మైనింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ దగ్గర లంచంగా వడ్డానం తీసుకుంది అని పేపర్లో వచ్చింది. అందుకని వడ్డానం మంత్రి నువ్వేంది మాట్లాడేది, కూర్చో అన్నాను. అది కాల్మనీ సెక్స్ రాకెట్లో మహిళలు మోసపోతున్నారు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు మెహర్బానీ కోసం లేచి నన్ను తిట్టింది వాళ్ళ మహిళలు. వాళ్ళకి కనీసం రాష్ట్రంలో మహిళలు అన్యాయం అయిపోతున్నారన్న బాధ లేకపోవడం చాలా బాధాకరం. రెండవది, మీరు వేసిన దాంట్లో ఇంకొకటి గుర్తు చేయండి నాకు. అంటే పిల్ల బిత్రేగాడు లోకేష్ అన్న మాట వాడు వీడు అనటం కావచ్చు, అంటే లోకేష్ గారిని ఉద్దేశించి వాడు పిల్ల బిత్రేగాడు నాకన్నా అవును పిల్ల పిత్రేనే అండి. ఈ రోజుకి నేను దాని మీద స్టాండ్ అయి ఉంటాను. పిల్ల పిత్రేనే. ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీలో మహిళా అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు అతను వస్తే ఎవరు పట్టించుకునే వాళ్ళు కూడా కాదు. ఆ పార్టీ ఆఫీస్కి అతన్ని ఎవరు కూడా వెనకపోయే వాళ్ళు కూడా లేదు. ఈరోజు వాళ్ళ నాన్న అతన్ని మంత్రిని చేశాడు కాబట్టి గతంలో విధి లేక ఈరోజు లోకేష్ వెనక వెళ్తున్నారు. ఈ రోజుటికి కూడా మీరు నార్కో అనాలిసిస్ టెస్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి లోకేష్ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో మీకు స్పష్టంగా వాళ్ళ మనసులో మాటలు తెలుస్తాయి. ఎందుకంటే అతని వల్లే ఈరోజు తెలుగుదేశం పార్టీ భ్రష్టు పట్టిపోతుంది. అతని వల్లే సంవత్సరం లోపే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం
ఈరోజు ప్రజలు అసహించుకునే పరిస్థితికి వస్తుంది. ఎందుకంటే ప్రజలకు చెప్పినవి ఏమీ చేయకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఈరోజు తప్పుడు కేసులు పెట్టి ప్రజల్ని లోపలేయటమే కాకుండా, వైఎస్ఆర్సీపీ నాయకుల్ని లోపలేయటమే కాకుండా ప్రజల జీవితాలతో చలమగాటు ఆడుతున్నాడు. ముఖ్యంగా 10th క్లాస్ స్టూడెంట్స్ పేపర్లు కరెక్షన్ కూడా సక్రమంగా చేయించలేని దద్దమ్మ మంత్రి. దానివల్ల ఎంతమంది జీవితాలు నాశనం అయిపోయినాయి. అలాగే బాత్రూముల్లో కెమెరాలు పెడితే ఆడపిల్లలు ఏడుస్తూ ధర్నాలు చేస్తే వాళ్ళని కొట్టి ఇండ్లకు పంపించి ఆ కేసు క్లోజ్ చేయించిన దద్దమ్మ మంత్రి అనేది అందరికీ తెలుసు. ఏ రోజు కూడా అతని శాఖలో అతను పని చేయలేదు, మిగతా శాఖల వాళ్ళని పని చేయకుండా ఈరోజు